హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి గోనే. ముందుగా మనం మల్టీగ్రెయిన్ దోశకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఏమేమి తీసుకోవాలి, ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది చూపిస్తా. ఈ గ్లాస్తో నేనైతే 2 గ్లాసుల రైస్ని తీసుకున్నా. రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి మీ ఇష్టం. 1 గ్లాస్ తీసుకున్నా తీసుకోవచ్చు. వాటి ప్లేస్లో అంటే రైస్ ప్లేస్లో మిల్లెట్స్ ఏమైనా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఎప్పుడు ఇట్లానే రైస్ వేసుకొని చేసుకుంటాను, అందుకనేసి రైస్తో చూపిస్తున్నాను మీకు. నేను 2 కప్పుల రేషన్ బియ్యానికి ఒక 2 మిల్లెట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నా. అవి జొన్నలు అండ్ రాగులు. 1/2 కప్పు జొన్నలు యాడ్ చేసుకున్నా, అలాగే 1/2 కప్పు రాగులు. మిగిలినవన్నీ గ్రెయిన్స్ అన్నమాట. 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పు, అలాగే 1/2 కప్పు పెసరపప్పు. ఏదైతే కప్పు తీసుకున్నానో అదే కప్పుతో మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని 1 స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాసు రైస్ తీసుకుంటే మరి ఎంతెంత వేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. 1 గ్లాసు రైస్ తీసుకున్నా కూడా ఇవి అయితే 1/2 కప్పు తీసుకోండి ఒక్కొక్కటి. కొంచెం మినప్పప్పు తక్కువ తీసుకోండి. నేనైతే గ్లాస్కి కొంచెం తక్కువ తీసుకున్నా మినప్పప్పు. మీరు సేమ్ అలానే వేసుకుంటే సరిపోద్ది 1 గ్లాస్ రైస్కి కూడా. ఎందుకు 1 గ్లాస్ రైస్కి కూడా సేమ్ క్వాంటిటీ వేయాలి అని అంటే నేను తర్వాత చెప్తాను దేనికనేది. ముందుగా మనమైతే ఏవైతే అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, అవన్నిటిని బాగా వాష్ చేసుకోండి. పప్పులు యాడ్ చేసాము, అలాగే రేషన్ బియ్యం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళైతే వాటర్ ఇట్లా వైట్ కలర్లో వచ్చిన తర్వాతనే మంచినీళ్ళు పోసి నానబెట్టుకోండి. నేనైతే అప్పుడప్పుడు సజ్జలు సామలు కూడా వాడతాను, జొన్నలు రాగుల ప్లేస్లో. 1 గ్లాసు రైస్కి కూడా సేమ్ క్వాంటిటీస్ ఎందుకన్నానంటే ఇవన్నీ పప్పులు కలిపి మనం చేస్తాం కాబట్టి బాగానే ఫర్మెంట్ అవుతుంది, అందుకనేసి సేమ్ క్వాంటిటీ తీసుకోమని చెప్పాను. 1కి 2 సార్లు బాగా శుభ్రం చేసుకొని మంచినీళ్ళు పోసుకొని 8 గంటలు నానబెట్టుకోండి. తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంది. నేను మీకు చేత్తో కూడా చూపిస్తా. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ పిండిని మనం టైట్గా మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసేసుకోవడమే. ఫర్మెంట్ అయిన తెల్లారే మీకు ఎక్స్ట్రా క్వాంటిటీ అనిపిస్తుంది పిండి అంటే అప్పుడే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లేదు సరిపోతుందనంటే మీరు వేసుకోవచ్చు. లేదంటే ఫర్మెంట్ చేసుకునే ముందే పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మార్నింగ్ చూస్తున్నాను పిండి ఎంత మంచిగా ఫర్మెంట్ అయింది, అదే పొంగింది మంచిగా. మిల్లెట్స్ అన్నీ కలిపినాం, పప్పులన్నీ కలిపినాం కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. యాజ్ యూజువల్ మీరు దోశ ఎలా వేసుకుంటారో అలాగే వేసుకోండి. నేనైతే చిన్న గరిటె కాబట్టి 2 గరిటెలు తీసుకున్నాను. మీరు పేపర్ దోశలా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. ఎంత వేసుకున్న టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మామూలు రైస్ దోశనే మనకి ఎంత టేస్టీగా ఉంటుంది దోశ లవర్స్కి, ఇంకా ఇవన్నీ కలిపి చేసుకుంటే ఇంకెంత టేస్టీగా ఉంటుంది. బాగుంటుంది నిజంగా. మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అనమాట. పిల్లలకి అయితే మంచిది. వీక్లీ 2 అన్నా చేసుకోండి. మంచి అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ అయితే పిల్లలకైతే అందుతాయని అయితే చెప్పొచ్చు ఈ దోశ వల్ల. ఎంతైనా మల్టీగ్రెయిన్స్ కదండి, చాలా మంచి బలం పిల్లలకైనా పెద్దలకైనా. ఇక ఇలానే మొత్తం అన్నీ కూడా దోశలు వేసేసుకొని ఒక మంచి పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి, గట్టిగా చేసుకొని. ఇంకేముంటుందండి, ఏది అవసరం లేదు. మధ్యాహ్నం లంచ్ కూడా తినాలనిపించదుగా, అంత టమ్మీ పుల్ల అనిపిస్తుంది 2 దోశలు తింటే. డైట్ చేసే వాళ్ళకైతే మంచి ప్రోటీన్ కమ్ హెల్తీ ఫుడ్ అండి. మార్నింగ్ ఒక 3 తిన్నారు అనుకోండి, ఆఫ్టర్నూన్ లంచ్ స్కిప్ చేసేయండి, అలాగే ఈవినింగ్ ఒక 2 చపాతీ, అంతే. మంచి డైట్ కదా. సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.